శ్రీదత్త శరణం మమ. జయ గురుదత్త, శ్రీ గురుదత్త. దీపకుడికి వేదధర్ముడు వేణుడి వృత్తాంతము చెబుతూ అందులో అంతర్భాగంగా విష్ణుమూర్తి వేణుడికి చెప్పిన నహుషుని వృత్తాంతం ఇలా చెప్పసాగారు. తుంగపుత్ర వేణ తపస్వి ఆయువు అని ఒక సార్వభౌముడు ఉన్నాడు. సత్యధర్మపరాయణుడు, తపో యశోబలాలతో ఇంద్ర సమానుడు. దానధర్మాలతో యజ్ఞయాగాదులతో నియమనిష్టలతో పుణ్యకార్యాలతో పవిత్రంగా ఏకఛత్రాధిపత్యంగా రాజ్యాన్ని పరిపాలిస్తున్నాడు. చంద్రవంశానికే విభూషణంగా భూలోకంలో కీర్తి ప్రతిష్టలు గడించాడు. అయితే ఎంతకాలానికి ఆ దంపతులకు సంతానం కలగలేదు. ఆయువు ఎంతగానో దిగులు చెందాడు. దత్తయోగీంద్రుడి మహిమ విని ఒక మంచి రోజున హుటాహుటిన బయలుదేరాడు. సహ్యాద్రి చెంకట దత్తాశ్రమాన్ని చేరుకున్నాడు. అల్లంత దూరంలో దత్తాత్రేయుల వారు కనిపించారు. సర్వాలంకార భూషితుడై మదిరానందలోలుడై అంకపీఠంలో అతిలోక సౌందర్య రాశిని బుజ్జగిస్తూ తరుణీ బృంద పరివేష్టితుడై కనిపించాడు. అక్కడ అందరూ సురాపానం చేస్తున్నారు, ఆడుతున్నారు, పాడుతున్నారు. దత్తదేవుడి మెడలో పుష్పహారాలు, ముక్తా మాలికలు పరిఢవిస్తున్నాయి. తను అంతా చందనంతో పరిమళిస్తోంది. సువర్ణ యజ్ఞోపవీతం తళతళా మెరిసిపోతోంది. ఆయువు నదురు బెదురు లేకుండా పరుగు పరుగున వెళ్ళి దత్తాత్రేయ స్వామి వారి పాదాల మీద సాష్టాంగపడ్డాడు. యోగీంద్రుడు గుర్తించాడు. అయినా పరీక్ష కోసం పరాభవించాలని ఆయువును కాలితో నెట్టాడు. దృఢ సంకల్పంతో వచ్చిన ఆ మహారాజు దాన్ని లెక్క చేయలేదు. దత్తదేవుడి పాదాలు వీడలేదు. దత్తాత్రేయుడు మౌనంగా అక్కడి నుంచి నిష్క్రమించాడు. ఆయువు ఆశ్రమంలోనే ఉండి క్రమక్రమంగా స్వామి పరివారంలో సభ్యుడై సన్నిహితుడై 100 ఏళ్లు సేవలు చేశాడు. మనసు పెట్టి భక్తితో సకల పరిచర్యలు చేశాడు. నిత్యమూ స్తుతించాడు. అత్రి సంభవ, మహాభాగ, గోవింద, పురుషోత్తమ, బ్రాహ్మణ రూపంలో అవతరించిన గరుడధ్వజ, దేవదేవేశ, పరమేశ, నమో నమః. శరణాగత వత్సల, నిన్నే శరణు వేడాను తండ్రి. ఋషికేశ, నీవు కల్పించిన మాయను తొలగించి నన్ను నీవే ఉద్ధరించు. నీవు విశ్వప్రదాతవు, విశ్వనాయకుడవు. మధుసూదన, నువ్వు జగన్నాథుడవని కూడా ఎరుగుదును. గోవింద, విశ్వరూప, నన్ను కటాక్షించు, నన్ను రక్షించు. నమో నమః అని ప్రార్థించాడు. ఉన్నట్టుండి ఒకనాడు దత్తాత్రేయుడు కటాక్షించాడు. అదే తొలిసారి పలకడం. అదిగో ఆకపాలంలో మద్యం తీసుకురా, మాంసభోజనం కూడా కావాలి అన్నాడు. ఆయువు త్వరగా వెళ్ళి మద్యం తెచ్చిచ్చాడు. స్వచ్ఛమైన మాంసాన్ని రుచిగా వండి స్వహస్తాలతో అందించాడు. ఇలా ఎన్నో పరీక్షలయ్యాక అతని నిశ్చల భక్తికి గురు శుశ్రూషకు సంబరపడి ఆయుభూపతి, ఏం వరం కావాలో కోరుకో, ఇస్తాను అన్నాడు. దత్తయోగీంద్ర గుణసంపన్నుడు, సర్వజ్ఞుడు, దేవవీరుడు, దేవదానవ గంధర్వ కిన్నెర రాక్ష క్షత్రియాదులకు అజేయుడు, దేవ బ్రాహ్మణ భక్తి తత్పరుడు, ప్రజాపాలనా దక్షుడు, యజ్ఞ నిర్వాహకుడు, దానశీలుడు, శరణాగత తత్పరుడు, మహాత్యాగి, వేదశాస్త్ర పారంగతుడు, ధనుర్వేద నిపుణుడు, అనాహత మతిమంతుడు, సుందరాకారుడు, ఇలా ఇటువంటి సద్గుణాలన్నీ కలిగి మా వంశాన్ని నిలబెట్టే సత్పుత్రుణ్ణి వరంగా ప్రసాదించు అని ఆయువు కోరుకున్నాడు. దత్తస్వామి తథాస్తు అన్నాడు. వైష్ణవ అంశతో పుడతాడని, సార్వభౌముడవుతాడని, ఇంద్రతుల్య పరాక్రముడవుతాడని ఆశీర్వదించి ఒక పండు చేతికందించి, ఇది తీసుకువెళ్ళి నీ ధర్మపత్నికిచ్చి భుజించమను, నీకిచ్చిన వరం ఫలిస్తుంది అని చెప్పి అదృశ్యమయ్యారు దత్తుడు. ఆయు మహారాజు ఆనందంగా రాజధానికి తిరిగి వచ్చి తన ధర్మపత్ని సర్భాను తనయ పట్టమహిషి ఇందుమతికి జరిగిన వృత్తాంతమంతా చెప్పి దత్తదేవుడు ఇచ్చిన దివ్య ఫలాన్ని భక్తితో కన్నులకద్దుకుని ప్రసాదంగా స్వీకరించమని అందించాడు. ఆమె అలాగే చేసింది. నెల తిరిగేసరికి గర్భం ధరించింది. నెలలు నిండుతున్నాయి. ఒకనాటి రాత్రి ఇందుమతికి కల వచ్చింది. ఆ కలలో ఒక దివ్య పురుషుడు కనిపించాడు. సూర్య సన్నిభుడు, సముజ్వల సర్వాంగుడు, శ్వేతవస్త్ర సుశోభితుడు, శ్వేత పుష్పమాలికాలంకృతుడు, దివ్యాభరణ దివ్యానులేపన విరాజితుడు, చతుర్భుజుడు, శంఖ చక్ర గదా ఖడ్గధారి, హారకంకణ కేయూర నూపురాలంకృతుడు, చంద్రబింబం లాంటి ఛత్రఛాయలో నిలబడ్డాడు.
చంద్రబింబం లాంటి మకర కుండలాలు చెక్కిళ్లపై వెన్నెలలు కురిపిస్తున్నాయి. ఇలా ఉన్న ఆ దివ్య పురుషుడు ఇందుమతిని చెంతకు పిలిచి రత్నకాంచన పట్టికాలంకృతమైన శంఖంతో క్షీరాభిషేకం చేశాడు. అటుపైన ఆమె మెడలో ముక్తాఫలాన్ని ధరింపజేసి చేతికి ఒక శ్వేత పద్మాన్ని అందించి అదృశ్యమయ్యాడు. ఇందుమతికి మెలకువ వచ్చింది. భర్తను లేపి స్వప్న వృత్తాంతమంతా చెప్పింది. అంతలో తెల్లవారింది. మహారాజు ఉదయాన్నే శౌనక మహర్షిని ఆహ్వానించి ఈ స్వప్నం గురించి చెప్పి ఫలమేమిటో చెప్పండి అని అడిగాడు. వరమిచ్చిన దత్తాత్రేయుడే ఇవాళ మహారాజ్ఞికి కలలో దర్శనమిచ్చారని, క్షీరస్నాన పద్మదానాలను బట్టి వైష్ణవాంశ సంయుతుడు పుత్రుడుగా అవతరించనున్నాడని, ముక్తాఫలం గర్భరక్షకమయ్యుంటుందని స్వప్నాన్ని విశ్లేషించి చెప్పి సోమవంశోద్ధారకుడు మీకు కలగబోతున్నాడని ఆశీర్వదించి వెళ్ళాడా మహర్షి. రాజదంపతులు ఎంతో సంబరపడి దత్తాత్రేయుణ్ణి ధ్యానిస్తూ ప్రసవానికై వేచియున్నారు. ఇదే సమయంలో హుండు అనే దానవుని కూతురు ఇష్టసకులతో కలిసి నందనవనంలో విహరిస్తూ చారణ దంపతుల సంభాషణ విన్నది. భూలోకంలో ఆయు మహారాజుకు విష్ణుతుల్య పరాక్రముడు పుత్రుడుగా జన్మించబోతున్నాడని, అతని చేతిలో హుండు మరణిస్తాడని, అప్పుడు మన దేవలోకం స్వాధీనం అవుతుందని, అందాక మనకు ఈ ఇడుములు తప్పవని చారణులు కలబోసుకుంటున్న కబుర్లను హుండపుత్రిక విన్నది. పరుగు పరుగున వెళ్ళి తండ్రికి విన్నవించింది. అశోక సుందరి తనకిచ్చిన శాపాన్ని గుర్తు తెచ్చుకున్న హుండు తనకు పోగాలం దాపురించిందని గుర్తించి గడగడలాడాడు. ఇందుమతి గర్భంలో ఎదుగుతున్న శిశువును ప్రసవానికి ముందే నాశనం చేయాలని నిశ్చయించుకుని అదృశ్య రూపంలో ఇందుమతి సేనాగారంలో ప్రవేశించాడు. అక్కడ దివ్య తేజోమయ రూపాలు ఆమెకి కావలి ఉండడం గమనించాడు. ఆమె తేజస్సుని వారి తేజస్సుని తట్టుకోలేక యువతలికి వచ్చేశాడు. స్వప్నంలో ప్రవేశించి భీషణ రూపాలతో ఆమెను భయపెడితే గర్భస్రావం అవుతుందని ఆశించాడు. విష్ణుతేజో రక్షితను ఏ రకంగానూ భయపెట్టలేక ప్రసవం కాగానే పసిగుడ్డును తన్నుకుపోదామని ఆశగా ప్రతీక్షిస్తూ కూర్చున్నాడు. ఒక సుముహూర్తాన స్వర్భానుతనయ ఇందుమతి మగబిడ్డను ప్రసవించింది. అతని దివ్య తేజస్సుకు ఆశ్చర్యపోయిన ఇందుమతి ఇష్టసకులు వీడు సూనుడు కాదు భానుడు అని త్రొల్లిపడ్డారు. సూతికా గృహం వెలుపల ఉన్న దాసదాసీ జనానికి ఈ శుభవార్త అందించడానికి వచ్చిన ఒక దాసీని ఆవహించి హుండు లోపలికి జొరబడ్డాడు. అనుకూల సమయం కోసం వేచి ఒక అర్ధరాత్రి అందరూ నిద్రిస్తున్న సమయంలో కావలి వారిని సమ్మోహపరిచి హుండు ఆ శిశువును అపహరించుకుపోయాడు. తన రాజధాని కాంచనపురం చేరుకున్నాడు. భార్యను పిలిచాడు. ఈ శిశువు నా శత్రువు, వీడిని మన పాచకులకిచ్చి వీడి మాంసం నాకు వడ్డించమను అన్నాడు. ఈ పసిగుడ్డేమిటి, నీకు శత్రువేమిటి, వీడిని చంపడమేమిటి, వండడమేమిటి, నీవు తినడమేమిటి, ఏమీ నాకు అర్థం కావటం లేదని ఆ రాక్షసకాంత భర్తను నిలదీసి కారణం చెప్పమన్నది. అంతా వివరించాడు హుండు. కాబోలు అని అనుకుని ఆమె సైరంధ్రిని పిలిచి బిడ్డన్ని ఆమె చేతిలో పెట్టి ఆ పనిని అప్పగించింది. మేకల వెళ్ళి పాచకుడికి అప్పగించింది. ఆ చెలికత్తె పేరు మేకల. ఆ మేకల వెళ్ళి పాచకుడికి అప్పగించింది. వాడు కత్తితో బిడ్డను నరకబోతే కత్తి 2 ముక్కలయ్యింది. బాలకుడు నవ్వులు చిందించాడు. మేకలకు ఈ విషయం అర్థమైంది. ఈ శిశువు అసాధారణుడు, మనకు అవధ్యుడు, దివ్యలక్షణ సంపన్నుడు అనుకున్నది. రాజలక్షణ సంపన్నుడైన ఈ పసిగుడ్డును భక్షించాలనుకుంటున్న మన నాయకుడు హుండు దానవాధముడు. ఈ శిశువును చంపడం ఎవరితరమూ కాదు. కర్మ రక్షిస్తుంటే ఎవడెవరిని ఏమి చేయగలడు? దేవుడైనా వచ్చి ప్రదక్షిణలు చేయవలసిందే. ఎన్ని ఆపదలైనా తప్పుకుంటాయి, బందిఖానాలైనా తెరుచుకుంటాయి. కాళ్ళు చేతులు కట్టేసి నదిలోకి విసిరేసినా క్షేమంగా తిరిగొస్తాడు. అందుచేత మనం ఈ బిడ్డని ఎక్కడైనా దూరంగా వదిలేసి వద్దామని ఇద్దరూ కూడబలుక్కుని ఆ అర్ధరాత్రి ఆ శిశువుని తీసుకెళ్లి వశిష్ఠుని ఆశ్రమంలో పరుండబెట్టి తిరిగి వస్తూ ఒక బుజ్జి లేడి కూరను సంహరించి తెచ్చి ఆ మాంసం వడ్డి పసిబిడ్డ మాంసమని హుండుడికి వడ్డించారు. అది తిని హుండు నిశ్చింతగా నిద్రపోయాడు. తెల్లవారింది. వశిష్ఠుడు లేచాడు. గుమ్మంలో చందమామలా ఉన్న శిశువును చూశాడు. దివ్య లక్షణాలను గమనించాడు. ఈ బిడ్డను ఎవరిక్కడ ఉంచి వెళ్లారో అని ఆరా తీశాడు. ఆశ్రమవాసులంతా మాకు తెలియదంటే మాకు తెలియదన్నారు. కొందరు పరిశీలనగా చూసి ఆయు మహారాజు గారి పుత్రుడిలా ఉన్నాడు, ఈ తేజస్సు ఈ కాంతి కలిగిన సుతుడు వారికే జన్మించాడని విన్నాము అన్నారు. వశిష్ఠుడు దివ్య దృష్టితో అంతా గమనించారు. వశిష్ఠునికి అర్థమయ్యింది. ఆ శిశువును తానే స్వయంగా చేతుల్లోకి తీసుకున్నాడు. ఆకాశం నుంచి పుష్పవృష్టి కురిసింది.
దేవదుందుబులు మోగాయి, అప్సరసలు నృత్యం చేశారు, కిన్నెరలు గానం చేశారు, ఋషులు వేదమంత్రాలు పఠించారు. ఆ వరదత్తుని వైపు ప్రసన్నంగా చూశాడు వశిష్ఠుడు. నరాధిప, నీ వంశం బాలభావధూషితం కాలేదు, కాబట్టి నీవు నహుషనామంతో ప్రఖ్యాతికెక్కుతావు, దేవపూజ్యత దక్కుతుంది అని నామకరణం చేసి దీవించాడు. వశిష్ఠుడే జాతక కర్మాదులన్నీ చేసి విద్యాబుద్ధులు నేర్పించాడు, వేదాంగాలు నేర్పాడు, ధనుర్వేదం రహస్యాలతో సహా నేర్పాడు. వేదాంతం, ధర్మశాస్త్రం, రాజనీతి ఒక్కటేమిటి సమస్త విద్యలు నేర్పాడు. నహుషుడు సర్వ విద్యావేత్త, సకల కళాపారీణుడు అయ్యాడు. అక్కడ రాజాంతఃపురంలో ఇందుమతికి మెలకు వచ్చింది. పక్కలో బిడ్డ కనిపించలేదు. వెదికింది, సఖులను అడిగింది, దాసదాసీ జనాన్ని ప్రశ్నించింది. అప్పుడే అందరూ నిద్రలేచారు. మాకు తెలియదంటే మాకు తెలియదన్నారు. క్షణంలో ఆ వార్త రాజప్రసాదమంతటా వ్యాపించి రాజధానిలో వీధి వీధికి ప్రయాణించింది. ఆయు మహారాజు అంతటా గాలింపు చర్యలు జరిపించాడు. ప్రయోజనం కనిపించలేదు. కావలి వారిని శిక్షించాడు. అంతఃపురంలోనికి ప్రవేశించి పట్టమహిషి పొత్తిళ్లలో నిద్రిస్తున్న నెల్ల పిల్లాడిని ఎవరు అపహరించారు, ఎలా అపహరించగలిగారు, ఎవరిని ఎలా నిర్బంధించి ప్రశ్నించినా వీటికి సమాధానం దొరకలేదు. రాజధాని అంతటా విషాద మేఘాలు అలుముకున్నాయి. అందరి ముఖాలలోనూ అదే దిగులు. ఇందుమతి దుఃఖానికైతే ఇక అంతే లేదు. వంశోద్ధారకుణ్ణి ఇచ్చినట్టే ఇచ్చి దేవుడిలా మాయం చేశాడేమిటి, దివ్య స్వప్నం పగటికలేనా అని ఆవిడ ఆక్రోశం. దత్తాత్రేయుడే ఇచ్చిన వరం ఇలా అయ్యిందేమిటి అని ఆయువు విస్తుపోతున్నాడు. తపస్సులు నిష్ఫలాలు, దాన ధర్మాలు నిష్ఫలాలు, వరాలు ఇంతేనా, దేవుడే మోసం చేశాడా అని మదనపడుతూ లోపల కుమిలిపోతున్నాడు మహారాజు. సరిగ్గా అదే సమయానికి దేవుడు పంపినట్టు నారద మహర్షి వచ్చాడు. అర్ఘ్యపాద్యాలు, అతిథి మర్యాదలు అయ్యాయి. కుశల ప్రశ్నల సందర్భంగా మహారాజు తన దుఃఖాన్ని వెళ్ళబోసుకున్నాడు. మహారాజా, చింతించకు, నీ వంశోద్ధారకుడు క్షేమంగా ఉన్నాడు, తిరిగి వస్తాడు. అయితే కొన్ని సంవత్సరాలు పడుతుంది. సకల విద్యా ప్రవీణుడై మహావీరుడై రణరంగంలో హుండాసురుణ్ణి సంహరించి ధర్మపత్ని సమేతుడై మీ దగ్గరికి వస్తాడు. కొడుకుని కోడల్ని ఆశీర్వదిద్దురుగాని సార్వభౌముడై భూగోళాన్ని చిరకాలం పరిపాలిస్తాడు. అటుపైన ఇంద్ర పదవి కూడా అధిష్ఠిస్తాడు. దత్తదేవుడిచ్చిన వరం వృధా కాదు, ధైర్యంగా ఉండండి అని చెప్పి ఆశీర్వదించి ఆ దేవర్షి వీడ్కోలు తీసుకున్నాడు. రాజదంపతులు కుదుటపడ్డారు. సుదీర్ఘ నిరీక్షణకు సిద్ధమయ్యారు. దుఃఖ తీవ్రతలో దత్తాత్రేయుణ్ణి, అతడిచ్చిన వరాన్ని శంకించిన పాపానికి ప్రాయశ్చిత్తంగా మరింత భక్తి ప్రపత్తులతో నిత్యము ఆ స్వామిని స్తుతించారు. ఇందుమతి కృత దత్తస్తవం. నమః పరస్మై పురుషాయ వేధసే షడింద్రియ జ్ఞాన విదూరవర్త్మనే పరాత్మనేహంకృతి దూషితాత్మనాం గుణాత్మనాం సంసృతి హేతుకేతవే నమోస్తు తస్మై పరిశుద్ధ బుద్ధయే విశుద్ధ విజ్ఞానఘనాయ సాక్షిణే ద్విజాయ దేవాయ చ దేవహేతవే మునీశ్వరాయ త్రిసుతాయ యోగినే వృజిన జలధి పారం ప్రాపయేద్యః ప్రపన్నాన్ సుత మమర సుతాభం యోదద దత్తదేవః తదహమమర పూజ్యం సిద్ధవంద్యం శరణ్యం పురుషమృషభమాద్యం త్వాం ప్రపన్నాస్మి భూయః యో ఏదత్సుతం దివ్యం విభుతేజోపబృంహితం సపాతు సర్వదా పుత్రం సర్వదేశే చ యద్గతిః యస్స ప్రసాదజో బ్రహ్మా రుద్రస్తేజస్సముద్భవః కింకరాశ్చ సురాయస్య సమాం పాతు సదా హరిః నమస్తే పురుషాధ్యక్ష మైకాధ్యక్ష జగద్గురో దత్తాత్రేయ సురేశాన పాహి మాం భవ సంకటాత్ త్వత్ప్రసాదేన దేవేశ సర్వం సౌఖ్యమవాప్తవాన్ గతిం మే దేహి పాదాబ్జే నాణ్యమిచ్ఛామ్యహం ప్రభో. ఇలా ఇందుమతీదేవి
దత్త స్తోత్రం చేసింది. పరాత్పరుడు, పురుషోత్తముడు, బ్రహ్మస్వరూపుడు, ఇంద్రియ జ్ఞానానికి అందనివాడు, అహంకార దూషితాలకు దూరంగా ఉండేవాడు, సంసార హేతువునకు కేతువైనవాడు అయిన శ్రీ దత్తదేవుడికి నమస్కారం. పరిశుద్ధ బుద్ధికి, విశుద్ధ విజ్ఞాన ఘనుడికి, జగత్ సాక్షికి, ద్విజుడికి, దేవుడికి, దేవకారణుడికి, మునీశ్వరుడికి, యోగీశ్వరుడికి, ఆ అత్రిపుత్రునికి నా ప్రణామములు. ప్రపన్నులకు పాపజలధిని దాటించేవాడు, అమరసుతుడు లాంటి బిడ్డను ప్రసాదించినవాడు, అమర పూజ్యుడు, సిద్ధవంద్యుడు, శరణ్యుడు అయిన పురుషోత్తమునికి నేను ప్రపన్నురాలనై ఇదే నా ప్రణతులు సమర్పిస్తున్నాను. తేజశాలి అయిన పుత్రుణ్ణి ప్రసాదించిన ఆ దత్తదేవుడు సర్వకాల సర్వావస్థల్లోనూ శిశువును సంరక్షించుగాక, నన్ను సంరక్షించునుగాక. బ్రహ్మదేవుడు కూడా దత్తదేవుడి అనుగ్రహంతో అవతరించినవాడే. రుద్రుడు దత్త తేజస్ సంభూతుడు, సకల దేవతలు అతని సేవకులు. ఆ శ్రీహరి సదా నన్ను రక్షించుగాక అని ఇందుమతీదేవి స్తుతించింది. పురుషాధ్యక్ష, లక్ష్మీవల్లభ, జగద్గురు, దత్తాత్రేయ, సురేశాన, భవ సంకటము నుండి నన్ను ఉద్ధరించుదేవా. నీ అనుగ్రహంతో సర్వసౌఖ్యాలు అనుభవిస్తున్నాను. నీ పాదపద్మములే నాకు దిక్కు. ప్రభూ, నేనింకేమీ కోరను అని ఆయుమహారాజు స్తుతించాడు. ఇలా ఆ దంపతులిద్దరూ దత్తదేవుణ్ణి స్తుతిస్తూ అర్చిస్తూ దత్తదేవుడు ప్రసాదించిన వర మహాత్యాన్ని తలచుకుంటూ పుత్ర ఆగమనాన్ని ప్రతీక్షిస్తూ కాలం గడుపుతున్నారు. ఆశ్రమంలో వశిష్ఠుల వారు ఒకనాడు నహుషుణ్ణి పిలిచి సమిత్కుశలు, కందమూల ఫలాలు తెమ్మని అడవిలోనికి పంపించారు. వాటన్నిటినీ సేకరించుకుని తిరిగి వస్తున్న నహుషుడికి దేవదూతల సంభాషణ వినిపించింది. వారు ఇట్లా మాట్లాడుకుంటున్నారు: ఇతడే మహావీరుడు నహిషుడు, ఆయుమహారాజు గారి ఏకైక సుతుడు. చిన్నప్పుడే తల్లిదండ్రులకు దూరమై తల్లి ఇందుమతికి ఎనలేని దుఃఖాన్ని కలిగించాడు. వశిష్ఠుని అనుగ్రహంతో సకల విద్యాపారంగతుడయ్యాడు. ఇతన్ని వలచి వివాహం చేసుకోదలచి శివకన్య అయిన అశోక సుందరి దుష్కరమైన తపస్సు చేస్తోంది. ఆ పిచ్చి తల్లి ఎప్పటికి ఫలిస్తుందో ఏమో. ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారా దేవదూతలు. ఈ మాటలు విని నహుషుడు చకచక ఆశ్రమానికి వచ్చాడు. తెచ్చిన వస్తువులను ఎక్కడికక్కడ సర్దాడు. వశిష్ఠుల వారికి నమస్కరించి మహర్షి చేరువలో కూర్చున్నాడు. తాను విన్న దేవదూతల సంభాషణ గురించి చెప్పాడు. మహర్షి సుకుమారముగా నవ్వి అతని జన్మవృత్తాంతం అంతా అతనికి తెలియబరచాడు. పుత్ర, ఆనందపరచు అని ఆజ్ఞాపించాడు. నహుషుడు మహర్షికి సాష్టాంగపడి నమస్కరించి దీవెనలను అందుకుని ధనువు, ఖడ్గతూణీరాలను ధరించి హుండాసురుడి మీదికి బయలుదేరాడు. దేవదుందుబులు మ్రోగాయి, అఖండ పుష్పవృష్టి కురిసింది. పరిమళ భరిత శీతల వాయువులు అనుకూల దిశగా వీచాయి. శుభ శకునాలన్నీ కనిపించాయి. దేవేంద్రుడు స్వయంగా మాతలి సారథికమైన దివ్యరథాన్ని, దివ్యాస్త్ర శస్త్రాలను అందించి హుండాసురుణ్ణి జయించమని ఆశీర్వదించి వెళ్ళారు. మునులు, ఋషులు, సకల దేవ మానవ జాతుల వారు జయోస్తు పలికారు. నహుషుడు ఇంద్రరథాన్ని అధిరోహించాడు. సూర్యునిలా తళతళలాడాడు. వాయువేగ మనోవేగాలతో హుండ రాజధాని మహోదర నగరం శివారుకు చేరుకున్నాడు. అశోకసుందరి అభ్యర్థన మీద ఇష్టసఖి రంభ ఎదురు వచ్చి నహుషుణ్ణి కలుసుకుంది. నహుష, శివకన్య అశోకసుందరికి నేను ప్రాణసఖిని. నా పేరు రంభ. రూపగుణశీల సంపన్న మా అశోకసుందరి నీకోసమే తపస్సు చేస్తోంది. హుండు ఆమెను అపహరించి తెచ్చి తన కారాగార గృహంలో బంధించాడు. తన కోరిక తీర్చమని నిర్బంధిస్తున్నాడు. అశోకసుందరి శపించింది. నహుషుడు వస్తాడు, నిన్ను సంహరిస్తాడు, నిన్ను వరిస్తాడు అని పలికింది. నీకోసం తపిస్తూ, నీకోసం దుఃఖిస్తూ కారాగార క్లేశాలు అనుభవిస్తున్న అశోకసుందరికి ఒక్కసారి కనువిందు చెయ్యి అని అభ్యర్థించింది. రంభ, నాకు అన్ని విషయాలు తెలుసు. ముందుగా హుండుణ్ణి సంహరించాలి. అటుపైన మీ దేవికి దర్శనం అనుగ్రహిస్తాను. ప్రాణ సమానవు కదా, వెళ్ళి ఈ మాట చెప్పి నా ప్రేయస్ని ఊరడించు అని పలికి నహుషుడు రంభను పంపించి వేశాడు. యుద్ధ ఆహ్వాన సూచకంగా శంఖాన్ని పూరించాడు. ఆ ధ్వనికి మహోదర నగరం కంపించింది. హుండు కళవళపడ్డాడు.
ఎవరో యుద్ధానికి వచ్చాడని గ్రహించాడు. చూసి రమ్మని దూతను పంపించాడు. వచ్చినవాడు పుత్రుడు వశిష్ఠుల శిష్యుడు నహుషుడట. యుద్ధం కావాలట, నీకు మరణం తప్పదట. తిరిగి వచ్చి నహుష సందేశాన్ని వినిపించాడు దూత. హుండు ఉలిక్కిపడ్డాడు. ఆయు మహారాజు పుత్రుని నెలల పసిగుడ్డుగా ఉన్నప్పుడే వండించుకుని తినేశాను కదా, మరి వీడెవడు, వీడెక్కడివాడు అనుకుంటూనే తన భార్యను మేకలను సూదకుణ్ణి పిలిచి గద్దించి ఆరా తీశాడు. సూదకుడు నిజం చెప్పేశాడు. వశిష్ఠుడి దగ్గర సకల విద్యలు నేర్చి ఆయుపుత్రుడు నా మీదికి వచ్చాడన్నమాట. హుండుడికి అర్థమయ్యింది, తనకు చావు తప్పదని తెలిసిపోయింది. దైవం అనుకూలించినప్పుడు అన్నీ అనుకూలించినట్టే, ప్రతికూలించినప్పుడు అన్నీ ప్రతికూలిస్తాయి. సరే, జరగవలసినదేదో జరుగుతుంది అని ఒక నిర్ణయానికి వచ్చి మొండి ధైర్యంతో ఆ హవనీయ రథాన్ని అధిరోహించాడు. భీషణ దానవ సైన్యాన్ని సమాయత్తం చేసుకుని నహుషుణ్ణి ఎదిరించాడు. వశిష్ఠుని నేర్పిన ధనుర్విద్య, ఇంద్రుడిచ్చిన దివ్యాస్త్ర శస్త్రాలు, సుదర్శన చక్రంలా ప్రయాణించగల దివ్య రథము, వీటితో నహుషుడు ఒక్కడే మొత్తం రాక్షస సైన్యాన్ని చిటికలో మట్టుబెట్టాడు. హుండాసురునితో తలబడ్డాడు. వాడు గుప్పిస్తున్న రకరకాల ఆయుధాల ధాటికి తట్టుకోలేక మేఘాచ్ఛాదితుడైన బాలభానునిలా కనిపించాడు. దేవతలు ఋషులు విషన్నవదనులయ్యారు. నహుషుడు ఒక్కసారి గురుదేవులను తలుచుకున్నాడు. విశిష్ట అస్త్రాలను రెండింటినీ ఒకేసారి మంత్రించి విడిచిపెట్టాడు. అవి సరాసరి వెళ్ళి హుండాసురుని 2 బాహువులను తన్నుకుపోయాయి. వాడికి క్రోధంతో పిచ్చెక్కింది. పులిలా గాండ్రిస్తూ గుహలా నోరు తెరుచుకుని బాహుమూలాల నుంచి రక్తధారలు ఏరులు కడుతున్న లక్ష్య పెట్టక నహుషుణ్ణి కబళించాలని విరుచుకుపడ్డాడు. ముంచుకు వస్తున్న ప్రమాదాన్ని గుర్తించిన నహుషుడు క్షణం ఆలస్యం చేయకుండా ఇంద్రుడిచ్చిన ఐంద్రీ శక్తి ఆయుధాన్ని ప్రయోగించాడు. అది మహావేగంగా విద్యుజ్వలన సన్నిభంగా వెళ్ళివాడి గుండెకు తగిలింది. ఆ దెబ్బకు కొండ గుహలు మారుమోగేటట్టు భీషణంగా మూల్గి మెలికలు తిరుగుతూ హుండు రెక్కలు విరిగిన పర్వతమై నేలకు రాలిపోయాడు. హతశేషులైన దానవులు అడవులకు కొండలకు పలాయనం చిత్తగించారు. దేవతలు ఋషులు మునులు హర్షధ్వానాలు చేశారు. దేవదుందుబులు మ్రోగాయి. పారిజాత పుష్పవృష్టి కురిసింది. అప్సరాంగనలు నాట్యాలు చేశారు. గంధర్వ కిన్నెరాదులు బృందగానాలు చేశారు. అశోకసుందరిని వెంటబెట్టుకుని రంభ వచ్చింది. తపఃకృషాంగి అనగా తపస్సు చేత కృషించిన అంగములు కలది అనగా చిక్కిపోయినట్లుగా ఉన్న అశోకసుందరి. కారాగారవాస పరిప్రశాంత అశోకసుందరి తనను తాను నహుషుడికి సమర్పించుకున్నది. నేను నీకు దేవదత్తమైన ధర్మపత్నిని, తపస్విని. నీకోసం నేను చేసిన తపస్సు ఇప్పటికి ఫలించింది అని చేరువకు వచ్చి నహుషుడికి పాదాభివందనం చేసింది. ఓ కృషాంగి, నా కోసమే నీవు తపస్సు చేస్తున్నావని విన్నాను, ఇప్పుడు కన్నాను. ఒక్క నిమిషం ఓపిక పట్టు. క్షణకాలంలో గురుదేవుల అనుమతితో నిన్ను పరిణయమాడుతాను. రండి, మీ ఇద్దరూ నా రథాన్ని అధిరోహించండి అని వశిష్ఠాశ్రమానికి వెళదామని నహుషుడు అన్నాడు. అన్నట్టుగానే నహుషుని రథం కదిలింది. క్షణంలో వశిష్ఠ ఆశ్రమాన నిలిచింది. ముగ్గురూ దిగి వెళ్ళి వశిష్ఠులకు సాష్టాంగపడ్డారు. నహుషుడు జరిగిన వృత్తాంతమంతా విన్నవించాడు. వశిష్ఠ మహర్షికి తనువు పులకించింది. శిష్యుడి వీరగాథ మనస్సును గిలిగింతలు పెట్టింది. కౌగిలించుకుని వత్సా అంటూ శిరస్సు మూర్కొన్నాడు. నీ కళ్యాణం నేనే జరిపిస్తాను అన్నాడు. ముహూర్తం నిర్ణయించాడు. బ్రహ్మవాదులైన మహర్షులు మంత్రాలు చదువుతుండగా వైదికంగా అశోకసుందరి నహుషులకు సర్వదేవతల సాక్షిగా వివాహం జరిపించాడు. సదస్యం అయ్యింది. పసుపు బట్టలతోనే వెళ్ళి తల్లిదండ్రులకు నమస్కరించి ఆశీర్వాదాలు పొంది వారిని ఆనందింపజేయండి అని చెప్పి నవదంపతులను అదే రథం మీద రాజధానికి పంపించాడు వశిష్ఠ మహర్షి. అప్పటికే దేవతల పంపున మేనక వెళ్ళి ఇందుమతి ఆయు దంపతులకు ఈ శుభవార్తను అందించింది. మీ కోడలు కొడుకు దివ్య రథం మీద వస్తున్నారని తెలియజేసింది. అంతటి శుభవార్తను అందించిన మేనకకు తన మెడలోని రత్నహారం బహూకరించాడు ఆయు మహారాజు. ఆ రాజదంపతులు దత్తదేవుడి వరాన్ని, నారదుని వచనాలని గుర్తు తెచ్చుకుని ఇన్ని సంవత్సరాల నిరీక్షణ, ఇన్ని సంవత్సరాల దత్త ఆరాధన ఇప్పటికీ ఫలిస్తోంది.
దుఃఖమో ఆనందమో ఏదో తెలియని ఒక భావావేశంతో వారిద్దరూ ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. అంతలోనే దివ్యరథం వచ్చి గుమ్మంలో వాలింది. దేవతల కోలాహలం, గంధర్వ అప్సరసల గీత నృత్యవాద్య ఘోష, మందార పుష్పవృష్టి, దేవవచ్చస్వి మహాబాహువు నహుషుడు ధర్మపత్ని సమేతుడై దివ్యరథం నుంచి అవతరించాడు. తల్లిదండ్రులకు పాదాభివందనం చేశాడు. తండ్రి కొడుకులు అత్తా కోడళ్ళు గాఢంగా ఆలింగనం చేసుకున్నారు. ఆనందాశ్రువులతో మూర్ధాభిషేకం చేశారు. కొడుకును దగ్గరకు తీసుకుని ఇందుమతి శిరస్సు మీదుగా వీపు నిమిరి మురిసిపోయింది. రాజధానిలో వీధి వీధికి ఇంటింటికి శుభవార్త పరిమళంలా వ్యాపించింది. ఉప్పొంగిన ఆనందంతో ఒక మహోత్సవం తనంత తానుగా రూపుగట్టింది. అది రాజ్యమంతటా గుబాళించింది. తండ్రి కుంజల వేన తపస్వికి ప్రత్యక్షమై జనార్దనుడు చెప్పిన దత్త మహిమ ఇది, నహుష వృత్తాంతము ఇది చెప్పి గోవిందుడు అదృశ్యుడయ్యాడు. ఈరోజు నేను కన్నది విన్నది వింత ఇది అని ముగించాడు పక్షి యువకుడు కపింజలుడు. సూత మహర్షి, మహాప్రాజ్ఞ, మా జన్మలు ధన్యమయ్యాయి. మా స్వాధ్యాయ తపో యజ్ఞాది క్రియలన్నీ సఫలమయ్యాయి. విచిత్రము మధురాతి మధురము అయిన దత్తకథామృతాన్ని శృతిపుటాలతో ఆస్వాదించగలిగాము. జరా జన్మ మృత్యు వేదనలను మర్చిపోగలము. విన్న కొద్దీ వినాలనిపిస్తోంది తప్ప ఇక చాలు అని అనిపించడం లేదు. అందుచేత ఓ మహాబుద్ధి, ఆయా సందర్భాలలో దత్తాత్రేయుడు ఉపదేశించిన ధర్మాలను, వ్రతదాన విధులను, పాప ప్రాయశ్చిత్తాలను, కాల నిర్ణయాలను, శ్రాద్ధాదిక కర్మ విధానాలను, గంగా మహాత్మ్యాదులను మాకు వినిపించి సంతృప్తిపరచవలసిందిగా కోరుతున్నామని శౌనకాది మునులు అడిగారు. శౌనకాది మునులారా, మీరు అడిగినట్లే దీపకుడు సైతం తన గురువుగారిని అడిగాడు. వేదధర్ముడు స్వయంగా అతనికి బోధించిన ఈ అంశాలను ఆలకించండి. వత్సా దీపక, దత్తాత్రేయుడు ప్రబోధించిన ధర్మాలను సనత్కుమారుడు అడిగితే నారదుడు వివరించాడు. వాటిని నేను నీకు చెబుతున్నాను, శ్రద్ధగా విని గ్రహించు. విష్ణుభక్తి పరాయణుడైన నారదుడు మేరుశృంగం మీద సనత్కుమారాదులకు అనేక వ్రతాలు బోధించి ఇంకా ఇలా కొనసాగించాడు. జై గురుదేవ దత్త. శ్రీ గురుదత్త, జయ గురుదత్త. శ్రీ దత్త శరణం మమ.